బీట్రూట్ రైస్ రెడీ చేసుకునే విధానం. బీట్రూట్ రైస్ చాలా హెల్దీ ఫుడ్ అండి. తినడం వల్ల, బీట్రూట్ని వాడడం వల్ల బ్లడ్ చేరడం మంచిగా ఉంటుంది. బాండ్లీలోని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకులు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. దీంట్లో కరివేపాకులు కూడా వేసుకోవచ్చు. ఒక ఆనియన్ వేసుకోండి. ఎక్కువ ఆనియన్స్ వేసుకోకూడదు, ఆల్రెడీ బీట్రూట్ స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1 ఆనియన్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 బీట్రూట్లు తీసుకొని పై పెచ్చంతా తీసి శుభ్రంగా కడిగి కట్ చేసుకుని ముక్కలు వేసుకోండి. ముందే కట్ చేసుకొని వాటర్లో వేసుకోవడం అలా చేయకండి, విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి. పెచ్చులు తీసిన వెంటనే కడిగి ఇలా ముక్కలు కట్ చేసి కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు, చూపించే విధంగా సాల్ట్ ఈ కర్రీకి సరిపోయినట్టుగా వేసుకుంటున్నాను. కారం 1/2 స్పూన్ వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకోండి. 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ కావాలి. దీంట్లో వాటర్ ఏమీ వేసుకోకూడదండి. లో ఫ్లేమ్లో పెడితే ఒక 10 నిమిషాల్లో మొత్తం కుక్ అయ్యి రెడీ అయిపోద్దండి. ఇది మూత పెట్టి మధ్య మధ్యలో ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత మళ్ళీ తీసి కలుపుకొని ఇలా 10 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ టేస్ట్ కోసం కంపల్సరీగా వేయాలండి. దీంట్లో కొంచెం వేసుకోండి, ఎందుకంటే రైస్ వేస్తున్నాం కాబట్టి గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. దీంట్లో అల్లం పేస్ట్లు, కొత్తిమీర అలాంటివి ఏం అవసరం ఉండదు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత దీంట్లో ఉడికించి ఓర్చిన అన్నాన్ని 1 కప్పు వేసుకుంటున్నాను. ఒకవేళ మార్నింగ్ మీకు రైస్ ఉండిపోయినట్టయితే ఈవినింగ్ ఈ విధంగా రెడీ చేసుకొని సేమ్ రైస్ ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. ఈవినింగ్ టైం అయినా సరే పిల్లలకు పెట్టవచ్చు. ఇలాగా ఇది హెల్దీ ఫుడ్ కాబట్టి చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఇలాగ బీట్రూట్ కర్రీస్ తినరు కాబట్టి ఇలా చేసి పెట్టండి. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రైస్ వేసాక కొద్దిగా చప్పదనం వస్తుంది. అందువల్ల టేస్ట్ చూసి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకొని మొత్తం 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. బీట్రూట్ రైస్ రెడీ అయిపోయినట్టేనండి. ఇది లంచ్ బాక్సెస్కి కూడా కట్టుకోవచ్చు. వీటితో పాటు చిప్స్, అప్పడాలు ఇలాంటివి ఉంటాయి కదా, అవైనా సరే ఫ్రై చేసి పెడితే చాలా బాగుంటాయి. ట్రై చేయండి. బీట్రూట్ రైస్ రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు దింపే ముందు వేపిన జీడిపప్పుల్ని పైన వేసుకోండి. తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది రైస్తో పాటు.